నమస్తే అందరికీ. పరమశివుడు 5 విభిన్న నామాలతో కొలువైనటువంటి దేవాలయం హలసూరు గుడిలో ఉన్నటువంటి సోమేశ్వర దేవాలయం. ఇక్కడ కార్తీక మాసం సందర్భంగా దీపాలను వెలిగించడానికి దీపోత్సవాలు చేస్తూ ఉంటారు. ఇంకా బిల్వపత్రములతో లక్ష దళార్చనలు కూడా చేస్తూ ఉన్నారు. ఇక్కడ మనము ఎదురుగా చూసుకున్నట్లయితే రాతితో చేసినటువంటి ధ్వజస్తంభం మనకి దర్శనమిస్తుంది. ఇక్కడ పక్కకే కాలు శుభ్రం చేసుకోవడానికి కుళాయిలు ఉంటాయి. 365 ఒత్తులతో ఇక్కడ దీపోత్సవాలు చేస్తూ ఉన్నారు భక్తులందరూ కూడా. నేను కూడా తీసుకుని వెళ్ళాను. ఇక్కడ ఈ 365 రోజులు మనము దీపం పెట్టలేని సందర్భంలో అన్ని రోజులకు కలిపి ఒకటే రోజు మనం ఇక్కడ సోమవారం కానివ్వండి, ఇంకా కార్తీక దీపం రోజు కానివ్వండి, ఇక్కడ దీపోత్సవాలు చేస్తూ ఉంటారు. వచ్చి వెలిగించడం అన్నది భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తూ ఉంటారు. ఇంకా నెయ్యి దీపాలు, బెల్లంతో చేసేటటువంటి దీపాలు, ఇంకా బియ్యం వేసి దాని మీదకు దీపాలను పెట్టి వెలిగిస్తూ ఉన్నారు. ఇంకా మనము టెంపుల్ లోపలికి వెళ్దాం రండి. లోపల చూసుకున్నట్లయితే వస్తూనే మనకి వినాయకుడు దర్శనమిస్తాడు. విద్యా వినాయక, ఇంకా చిన్న చిన్న విగ్రహాలన్నీ కూడా గుడి చుట్టూ ఉన్నాయి. ఇంకా మనము ప్రత్యేకంగా చూసుకోవాలి అనంటే అరుణాచలేశ్వర ఉన్నారు చూడండి. ఇక్కడ అరుణాచలంలో ఉండేటటువంటి మన లింగానికి ప్రతిరూపమైనటువంటి అరుణాచలేశ్వరాన్ని ఇక్కడ ఉంచారు. ఇంకా బయట చూసుకుంటే పెద్ద నంది బంగారు వర్ణంతో కలిగి ఉంది. ఇక్కడ మనకి అర్చనను చేయడానికి శివుడు పార్వతిని కలిగినటువంటి ఉత్సవ మూర్తులను పెట్టి ఉంచారు. మనము అర్చన టికెట్ 10 రూపీస్ తీసుకుని వస్తే ఇక్కడ మనకి అర్చన చేస్తారు. ఇక్కడ కనిపిస్తున్నది నంజుడేశ్వర స్వామి. పంచలింగేశ్వర స్వామి ఉన్నారు చూడండి. ఇక్కడ భీమేశ్వర స్వామి. కెంపేగౌడ, జయగౌడ వాళ్ళు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారు అని చెప్తూ ఉన్నారు. వారి కలలో శివుడు ఇక్కడున్నాడు అని కనిపించి ఇక్కడ ఆలయాన్ని నిర్మించమని చెప్పాడు అని కూడా చెప్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం అంతా కూడా చాలా బాగుందన్నమాట. ఆకాశాన్ని అందేటటువంటి గాలి గోపురం కానివ్వండి, దేవుడికి ముందుగా ఉండేటటువంటి నందీశ్వరుడు కానివ్వండి, చాలా బాగున్నాయన్నమాట. ఇక్కడ సోమేశ్వర స్వామి ఎదురుగా ఉన్నటువంటి మండపం 48 స్తంభాలతో నిర్మించబడింది. రాతి స్తంభాలు. ఉత్సవాలన్నీ కూడా ఇక్కడే జరుపుతూ ఉంటారు. ఇంకా స్వామికి పారాయణం పాటలు కూడా పాడుతూ ఉన్నారు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కలిసి. సోమేశ్వరునికి ఎదురుగా బంగారు వర్ణంతో నంది కూడా ఉంది ఇక్కడ. అటు నుంచి మనము ఈ కుడివైపుకు వెళ్ళినట్లయితే ఆంజనేయ స్వామి ఉంటారు. ఇంకా ఇటు ఎడం పక్కకు తిరిగినట్లయితే మనకి కామాక్షి అమ్మవారు ఉంటారు. గుడి ప్రాకారం మొత్తంలో పచ్చని చెట్లు, జమ్మి చెట్టు, ఇంకా రాగి చెట్టు ఇవన్నీ కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. శ్రీ కామాక్షి అమ్మదేవి సన్నిధికి వెళ్దాం రండి. ఇంకెటు మనము బయటకు వెళ్ళినట్లయితే ప్రసాదం కౌంటర్ ఉంటుంది. వీరాంజనేయ స్వామి వారు. ఇటు నుంచి కూడా మనము బయటకు వెళ్ళడానికి అవకాశం ఉంది. ఇంకిక్కడ నాగదేవతలను ప్రతిష్ఠించారు చూడండి. అందరూ పాలాభిషేకం అవి చేస్తూ ఉన్నారనమాట. ఇంకిక్కడ రావి చెట్టు అవన్నీ ఉన్నాయి. వీటన్నిటికి కూడా పూజలు చేస్తూ దారాలు తెల్ల దారం చుట్టి మొక్కుకుంటూ ఉన్నారు. హలసూరు సోమేశ్వర టెంపుల్లో 400 రూపీస్ కట్టినట్లయితే మనకి రుద్రాభిషేకం చేయిస్తారు. చేసిన తర్వాత ప్రసాదం కూడా మనకి మన పేరుతో అర్చన చేసిన తర్వాత ఇస్తారు. ఇటువైపు మనం నడుచుకుంటూ వెళ్తే ఈ ఎడం వైపు మనకి నవగ్రహాలు టెంపుల్ కనిపిస్తుంది. ఇక్కడ లోపలికి వెళ్ళి మనము నవగ్రహ పూజను చేయించుకోవచ్చు. ఇంకిటు ఎదురుగా ఉన్నది బాలగణపతి. ఇక్కడ
గరిక ఇంకా జిల్లేడు పూలతోటి పూజలు చేస్తూ ఉన్నారు. ఇంకా ఈ టెంపుల్లో ప్రతి సోమవారం అన్నదానం ప్రక్రియ కూడా జరుగుతుంది అని చెప్తున్నారు. ఎవరైనా డొనేషన్ లాంటివి ఇవ్వాలనుకున్నా కూడా ఇక్కడున్న కౌంటర్లో ఇవ్వచ్చు. అర్చన చేయించుకోవాలి అనుకున్న వాళ్ళు 10 రూపీస్ టోకన్ తీసుకొని అర్చన చేయించుకోవచ్చు. ఇంకా గుడికి ఎదురుగా ఉన్నటువంటి ఈ ధ్వజస్తంభం చూడండి, బంగారు వర్ణంతో ఎంత బాగుందో. గుడి ప్రాకారం మొత్తం సంపంగి చెట్లు, జమ్మి చెట్లు, ఇంకా నాగదార పువ్వులు, మంచి మంచి దేవతా వృక్షాలతో నిండిపోయిందన్నమాట. ఇక్కడ మనకి లోపల అరుణాచలేశ్వర స్వామి వారు ఉన్నారు కదా. ఎలాగైతే అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేస్తారో ఇక్కడ కూడా ప్రతి పౌర్ణమికి గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి పూజారి గారు చెప్పారనమాట. సో ఎప్పుడెప్పుడు చేశారు, ఏ టైం నుంచి ఎక్కడ వరకు అని అడిగాము. ఇక్కడ ఉదయం 7:30 నుంచి రాత్రి 8 గంటల వరకు ప్రతి పౌర్ణమికి గిరి ప్రదక్షిణ చేస్తారు అని చెప్తూ ఉన్నారు. మేము ఎలాగో వచ్చాం కదా సోమవారం అని చెప్పి బయటకెళ్ళి ఒకసారి గిరి ప్రదక్షిణ చేద్దాము అని చెప్పి వెళ్తూ ఉన్నాము. రండి 4 మాడ వీధులు ఎలా ఉన్నాయో చూపిస్తాను. గిరి ప్రదక్షిణ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చేస్తారన్నది కూడా నేను మీకు చూపిస్తాను. ఓం సోమేశ్వరాయ నమః, ఓం శంభో శివశంకర అనుకుంటూ బయటకు వెళ్ళి ఒకసారి మేము పెట్టినటువంటి దీపాలన్నీ కూడా చూసుకున్న తర్వాత ఇటు నుంచి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయడానికి వెళ్తూ ఉన్నాము. ధ్వజస్తంభం ఉంది కదా, అటు నుంచి మనము ముందుకెళ్ళినట్లయితే మనకి ఒక దీపం పెట్టి ఉంటారనమాట పెద్దగా. ప్రతి పౌర్ణమికి అక్కడ దీపం వెలిగిస్తారు, అక్కడి నుంచి ఇక్కడ దీపం వెలిగిస్తారు. ఇక్కడి నుంచి మనము గిరి ప్రదక్షిణ అన్నది స్టార్ట్ చేస్తామన్నమాట. ధ్వజస్తంభంకి ఎదురుగా ఉన్నటువంటి చోట మేము ఇప్పుడు ఇక్కడ కర్పూరం వెలిగించి ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాము గిరి ప్రదక్షిణకి. ముఖ్యంగా గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు చెప్పులు వేసుకోకుండా వెళ్తే ఫలితం ఉంటుంది అని అంటున్నారు. సో ఇక్కడ ఉంది కదా, మనము ఇప్పుడు తూర్పు మాడ వీధి నుంచి స్టార్ట్ చేస్తున్నాము. ఇటు నుంచి మనము బయటికి వెళ్ళాలి. ఇప్పుడు ఇటువైపుకి వచ్చామన్నమాట. ఇక్కడ మొత్తం షాప్స్ అవి ఉంటాయి, రోడ్డు ఉంటుంది. ఇక్కడ నుంచి మనము ఈ మాడ వీధిలో లాస్ట్ వరకు వెళ్తే ఇటు బ్యాక్ సైడు వచ్చేస్తామన్నమాట. ఇప్పుడు 2వ మాడ వీధి నుంచి 3వ మాడ వీధి నుంచి 4వ మాడ వీధికి చేరిపోయాము. మనము గుడి ముందరికి వచ్చేసామన్నమాట. ఇప్పుడే కంప్లీట్ చేసుకొని గిరి ప్రదక్షిణ ముందుకు వచ్చేసాము. ఓం అరుణాచలేశ్వరాయ నమః. మనం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఓం నమః శివాయ అనుకుంటూ ప్రదక్షిణ చేసినట్లయితే మనకి ఈజీగా మనము గిరి ప్రదక్షిణ అన్నది ముగించుకోవచ్చు. వచ్చి మనం బయటకు వచ్చిన వెంటనే ఇక్కడ ఒక కృష్ణుడి ఫోటో ఉంచి ఒకసారి ఇక్కడ హారతి ఇవ్వమని చెప్తూ ఉన్నారన్నమాట. ఇక్కడ హారతి ఇచ్చిన తర్వాత మనము ఎక్కడి నుంచి అయితే మొదలు పెట్టామో అక్కడికే వచ్చి మళ్ళీ కర్పూరం వెలిగించి ఈ శ్రీ సోమేశ్వర స్వామి వారిని కరుణా కృపా కటాక్షాలు అందరికీ ఉండాలని కోరుకుంటూ మనము దేవుడిని దర్శించుకున్న తర్వాత బయటకు వచ్చినట్లయితే ఇలా ఇక్కడ షాప్స్ అన్నీ ఉంటాయన్నమాట, ఏవైనా తీసుకోవాల్సినవన్నీ. ఇంకా పూజ సామాగ్రి అంతా కూడా ఇక్కడే అమ్ముతూ ఉంటారు. మనము హలసూరుకి రీచ్ అయ్యాము అని అంటే టెంపుల్ ఈజీగా వెళ్ళిపోవచ్చు. మెట్రో స్టేషన్ కూడా ఉందన్నమాట. సో ఇలా మెట్రో స్టేషన్ నుంచి పక్కకే ఉంటుంది, నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. బస్ స్టేషన్ అయితే హలసూరు బస్ స్టాప్లో దిగాల్సి ఉంటుంది. హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సోమేశ్వర టెంపుల్ని ఒకసారైనా విజిట్ చేయండి. 1200 సంవత్సరాల క్రితం నాటిదంటే నమ్ముతారా? చరిత్ర కలిగినటువంటి సోమేశ్వర స్వామిని తప్పకుండా ఒక్కసారైనా దర్శించుకోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.